హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలిసివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 పరిహారం అందిస్తామన్నారు. इंसान है ना वो क्या तो क्या पड़ेगा वो लाते लगा इंसान है ना वो क्या तो क्या पड़ेगा హైదరాబాద్ మీట్ చౌక్ ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందారని డీజీపీ జితేందర్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని చెప్పారు. ఉదయం 6 గంటల సమయంలో గుల్జార్ హౌస్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగిందని, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు మంటలు వ్యాపించాయని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. టోటల్ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 17 పీపుల్, దాంట్లో కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, ఫీమేల్ కూడా ఉన్నాయి. సో 17 పీపుల్ హాస్పిటల్కి షిఫ్టింగ్ జరిగింది. సో 17 పీపుల్లో సో ఫార్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ 8 పీపుల్ హ్యావ్ బీన్ seem to have died and they were shifted to Yashoda Hospital. So doctors have declared them dead. So they have been shifted to Osmania mortuary. For others, we are gathering the information, and as far as complete information is available, DCP South Zone will brief you, or some senior officer will brief you. There is no need for any kind of misinformation. So as per information available so far, 8 people have died. 17 have been shifted to the various hospitals, and further information will follow. As far as fire is concerned, రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లో ఉన్న వాళ్లంతా టెర్రస్ మీదకు ఎక్కారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంట్లో ఇంట్లో ఉన్న వాళ్లంతా టెర్రస్ మీదకు ఎక్కారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు,
భాగ్యశ్రీ, ప్రధానంగా ఇవాళ ఉదయం చార్మినార్ వద్ద జరిగిన మీర్ చౌక్ వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాదం మరొక ముందుకే మరో అగ్ని ప్రమాద ఘటన హైదరాబాద్ సిటీ శివార్లో రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవిపల్లిలో మరో అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ ఉన్నటువంటి జనాలను తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లిలోని ఒక 3 అంతస్తుల భవనంలో మంటలు అంటుకున్నాయి. దానికి సంబంధించి ఏ విధంగా మంటలు వ్యాప్తి చెందాయి ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఆ మంటలు అంటుకున్నాయని వెంటనే కూడా తెలుసుకున్నటువంటి ఆ భవనంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 3వ అంతస్తుకు టెర్రస్ పైకి చేరుకోవడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ గురించి వెంటనే కూడా స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే కూడా అప్రమత్తమైనటువంటి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని టెర్రస్ పైన వేచి చూస్తున్నటువంటి వారిని కూడా వెంటనే కూడా అక్కడి నుంచి రోప్వే ద్వారా తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వెంటనే ఆ ఇంట్లో అంటుకున్నటువంటి ఆ భవనంలో అంటుకున్నటువంటి ఆ మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేసి వారిని సురక్షితంగా కాపాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. పాత బస్తీ అగ్ని ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని మండిపడ్డారు. ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని అన్నారు. బాధితులకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. చార్మినార్ సమీపంలోని మీర్ చౌక్లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు బీఆర్ఎస్ బృందం అందుబాటులో ఉంటుందని చెప్పారు. అన్నా